మున్సిపల్ చైర్పర్సన్గా, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా 2020 జనవరిలో పదవి బాధ్యతలు తీసుకున్నాం. సక్సెస్ఫుల్గా 2025 జనవరి వరకు 5 సంవత్సరాల కాలాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో జీవితంలో చాలా నేర్చుకున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదంతా 5 సంవత్సరాల్లో చాలా బాగా నేర్చుకున్నా. అయితే చెప్పాలంటే ఫస్ట్ రాజకీయానికి సంబంధం లేని ఫ్యామిలీలో పుట్టి అంటే మంచి విలువలు ఉన్న ఫ్యామిలీకి ఒక కోడలుగా వచ్చి, తర్వాత ఒక మంచి భర్త దొరికినాక ఆయన అడుగు చాడలల్లా అంటే అసలు రాజకీయాలంటే నాకు అసలు ఫస్ట్ నుంచి తెలియదు. తర్వాత చిగులపల్లి రమేష్ గారు మా వారు, ఆయన రాజకీయంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఆయన చేసే పనులు కానీ, ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ చూస్తుంటే, కానీ నాకు అవకాశం వస్తుంది, నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తా అని ఎప్పుడు కూడా అనుకోలే. అసలు భగవంతుడి దయతోని అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా చాలా బాగా, అంటే ముఖ్యంగా వికారాబాద్ ప్రజల గురించి చెప్పుకోవాలి. ఇక్కడ అన్ని వర్గాలు, అంటే కులాలు మతాలకు అతీతంగా అందరు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు. ప్రతి స్టెప్లో అనొచ్చు, ప్రతి అడుగులో కూడా చాలా అన్నీ కూడా ఎదురైనాయి. ఫస్ట్ జనవరిలో, అంటే ఫిబ్రవరి 5th నేను పదవి బాధ్యతలు స్వీకరించిన. 27th ఎలక్ట్ అయినాం, ఫిబ్రవరి 5th స్వీకరించినాం. తర్వాత మార్చిలోనే కరోనా వచ్చింది. మీకు అందరికీ తెలుసు, ఒక విపత్తు వచ్చింది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో కూడా ఏమి అసలు, అంటే ఒక బ్లాంక్ ఆఫ్ మైండ్ అనమాట, ఏమీ కూడా తెలియని పరిస్థితులలో ఉంటివి. ఆ సిచ్యువేషన్లో చాలా బాగా, అంటే ఒక మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. చాలా ప్రజలకు సేవ చేసుకున్నా, అంటే నా వంతు ఎంత చేయాలో దానికంటే ఎక్కువనే చేసిన అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అప్పుడు ఎట్లుండే అంటే రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్స్ అవి చేసిన తర్వాత అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టిండ్రు. కానీ అక్కడి నుంచి ప్రజలందరూ ఫోన్ చేసి మాకు కూరగాయలు వస్తలేవు, పాలు వస్తలేవు, మెడిసిన్స్ లేవు అని చెప్పినప్పుడు అసలు అంటే ఆగలేకపోయినాం అనమాట. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకనొక దశలో అయితే అప్పటి కలెక్టర్ పౌసమి బాసు గారు ఫోన్ చేసి, చైర్పర్సన్ గారు మీరు రిస్ట్రిక్టెడ్ ఏరియాలకి వెళ్ళకండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే వద్దు, ఎందుకంటే అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందో తెలుస్తలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి వస్తుంది అన్న సందర్భం కూడా ఉంది. ఇంట్లో కూడా అత్తమ్మ 90+ ఇయర్స్ అయినా కానీ, అంటే మళ్ళీ అప్పుడు చూసినాం చాలా మంది ఏజ్డ్ పీపుల్ కూడా చాలా దీని బారిన పడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా భయపడకుండా, అంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్క రోజు 2-3 రోజులు వేడిలతో స్నానాలు చేసిన దినాలు కూడా ఉన్నాయి. అట్లాంటి, అంటే నేను ఏదో చేసినా అని కాదు, నా బాధ్యత నేను కరెక్ట్గా నిర్వర్తించిన అని మాత్రం ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మొత్తం ఇక తర్వాత 2.5 సంవత్సరాలను తప్పుకుందామని అనుకున్నాము. కానీ తర్వాత వచ్చిన సందర్భాలన్నీ మీకు తెలుసు. ఒక్కొక్కటి ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుసు. ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అట్లా చేసిన సందర్భాలని తట్టుకొని నిలబడాల్సి వచ్చింది. ధైర్యంగా ముందుకు పోయినాం, మంచిగా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఇంక నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. సో నేనైతే ఎవరికి కూడా ఫస్ట్ కూడా దేంట్లో కూడా కాంట్రవర్సీకి అయితే నేను వెళ్ళలేదు, అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నమే చేసిన. సో అందరు కూడా నాకు సహకరించిండ్రు దాంట్లో. ఇక అవన్నీ పక్కన పెడితే కూడా తర్వాత 4 సంవత్సరాల వరకు అయితే ఆశించదగ్గ ఫండ్స్ అయితే మున్సిపల్కి రాలేదు. అంటే మన వికారాబాద్ మున్సిపాలిటీ అనే కాకుండా వేరే మున్సిపాలిటీలో కూడా ఏదానికి కూడా ఫండ్ అయితే సరిగ్గా రాలేదు. తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి ప్రసాదన్న ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్గా అయిన తర్వాత, అంటే అన్న ముందే చెప్పిండు, గెలిచిన రోజే చెప్పిండు, 4 సంవత్సరాలలో మా చెల్లె ఏమేమైతే చేయాలనుకుందో అవన్నీ సంవత్సరంలో చేసి చూపిస్తాము అని. వచ్చిన తర్వాత కొంచెం ఆర్థికంగా రాష్ట్ర ఖజానాల ఇబ్బందులుండి ఏం చేయలేకపోయినాం. అన్ని డిపిఆర్లు అవన్నీ తీసుకొని పోయిన తర్వాత ఇప్పుడు మొన్న ఒక 3 రోజుల కిందనే మీ అందరికీ తెలుసు 80 కోట్లతోని శంకుస్థాపనలు అయితే చేసుకున్నాం. అన్ని కూడా 60 కోట్ల TUFIDC ఫండ్స్ వచ్చినాయి, 6 కోట్ల 22 లక్షలు
అంతకుముందు ఉన్న టీయూఎఫ్ఐడిసి ఫండ్ ఉంది. 12 కోట్లతోని అమృత్ వాటర్ సప్లై కోసం అదొకటి. మరి 1,43,00,000తోని యూపీహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇవన్నీ కూడా అంటే ఒకటే రోజు 80 కోట్లతోని శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో మొత్తం చూస్తే 119,81,00,000తోని మున్సిపల్కి అభివృద్ధి పనులు అయితే చేస్తున్నాం. అంటే ఇప్పుడు అయినవి మరి ఇప్పుడు కాబోయేవి అన్ని కలిపితే 119,81,00,000. దీంట్లో 1,27,00,000తోని పట్టణ ప్రగతి పనులు చేపట్టడం జరిగింది. తర్వాత రోడ్లు 34 వార్డులలో కూడా రోడ్లు, సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు, WBM రోడ్లు అన్నీ కూడా కలిపి 7 కోట్లతోని రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. డ్రైన్లు మరియు కల్వర్ట్స్ 96,40,000తో చేయడం జరిగింది. యూజీడీ 86,50,000తో చేయడం జరిగింది. వాటర్ సప్లై పైప్ లైన్స్, సింటెక్స్ ట్యాంక్స్ కానివ్వండి, బోర్వెల్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా వాటర్ సప్లై రిలేటెడ్ 49,80,000తో చేయడం జరిగింది. గ్రేవ్యార్డ్స్ కంపల్సరీ కూడా మన అంటే అంతిమ యాత్ర మంచిగా ఉండాలి కాబట్టి గ్రేవ్యార్డ్స్ కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. 1,46,00,000. పార్క్స్ అంటే మనకి ఎట్లా గైడ్ లైన్స్ ఎట్లున్నాయంటే ఏ గ్రాంట్ వచ్చినా 10% కంపల్సరీ గ్రీన్ బడ్జెట్కి కేటాయించాలి. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అయితే మనందరికీ అవసరం కదా. సో దాని కింద 1,57,00,000తోని పార్కులు అభివృద్ధి చేయడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్ ఒక 3 ప్లేసెస్లో పెట్టినాము, అది ఒక 10 లక్షలతో అయింది. ఆ 10 లక్షలతోని ఇంప్రూవ్ చేయడం జరిగింది, డెవలప్మెంట్ చేయడం జరిగింది దాన్ని. తర్వాత ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి 7,20,00,000 అని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉండే, కానీ డబ్బులు అయితే ఏం రిలీజ్ కాలేదు. దాని కింద ఒక 85 నుంచి 90 లక్షల మధ్య వర్క్ చేసిండు కాంట్రాక్టర్. బట్ ఇంకా పని అయితే ఆగిపోయింది, ఎందుకంటే కాంట్రాక్టర్కి బిల్లు రాలేదు అని చెప్పేసి ఆపేయడం జరిగింది. అంటే సో దానికి 90 లక్షలు. వైకుంఠ ధామమ్స్ 2 కోట్లతోని వైకుంఠ ధామమ్స్, ఒకటి ఆలంపల్లిలో 1 కోటి, ఇక్కడ రామయ్యగూడలో 1 కోటి. తర్వాత నైట్ షెల్టర్ 45 లక్షలతోని నైట్ షెల్టర్ నిర్మించుకున్నాం. టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ అంటే అంతకు ముందు బాడీ ఉన్నప్పుడు 20 కోట్లు వచ్చింది, దాంట్లో 6,22,00,000 ఇప్పుడు మనం పెట్టుకున్నాం. ఇంకోటి ధన్నారం గ్రేవ్ యార్డ్కి ఒక 25 లక్షలతోని రిటర్నింగ్ వాళ్ళది పనులు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ 60 కోట్లు, మరి యూపీహెచ్సి 1,43,00,000, మరి తర్వాత అమృత్ 2.0 12 కోట్లు. ఇది మొత్తం కలుపుకుంటే 119,81,00,000. అంటే వికారాబాద్ మున్సిపల్ చరిత్రలో ఇంత పెద్ద ఫండ్ అనేది నాకు తెలిసి ఫస్ట్ టైమే. పనులు అయినాయి అన్నీ కలిపి ఇంత పెద్ద మొత్తంలో నిధులు శాంక్షన్ కావడం మాత్రం ఫస్ట్ టైము. అది కూడా నా హయాంలా, అంటే నేను చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఫండ్ రావడం అయితే మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచిగా అంటే అన్ని కూడా సమస్యలన్నీ అర్థం చేసుకుంటా ఉన్నారు. దీంట్లో స్పెషల్గా నేను స్పీకర్ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఎందుకంటే అన్న మున్సిపల్ చాలా ఫండ్స్కి ఇబ్బంది ఉంది, జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదు, ఎందుకంటే జనరల్ ఫండ్స్ చాలా ఇబ్బంది ఉంది. మీకు అందరికీ తెలుసు గత గవర్నమెంట్లో స్టాంప్ డ్యూటీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అన్నీ కూడా డైరెక్ట్ ఎట్లా అంటే రాష్ట్ర ఖజానాకు పోయేటట్టుగా ప్రిపేర్ చేసి పెట్టిండ్రు. ఎట్లా ఉంది అంటే మామూలుగా బిల్ కలెక్టర్స్ పోవాలి, ప్రాపర్టీ ట్యాక్స్లు వాటర్ ట్యాక్స్లు కలెక్షన్ చేసుకొని రావాలి, ఆ వచ్చిన ఫండ్తోనే మనం జీతాలు ఇవ్వాలి, సీసీ ఛార్జీలు ఇవ్వాలి, ఫ్యూయల్ ఛార్జెస్ ఇవ్వాలి, ఇంకోటి డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి. చాలా ఇబ్బందిగా నెట్టుకొచ్చినాం. ఒక 2.5 సంవత్సరాల నుంచి అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఉండే. ఇవన్నీ కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అన్న చాలా ఇనిషియేటివ్గా తీసుకొని ఎంత బాగా అంటే ప్రతిసారి కూడా మేము వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఉన్నారు కదా, ఆయనతోని డైరెక్ట్ మా ముందే ఫోన్ మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది. ఒక 7-8 టైమ్స్ దానకిషోర్ సార్ని కలిసినాం. వాళ్ళు కూడా మంచిగా అంటే కొంచెం లేట్గానే అయింది, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక 2 months ముందు వచ్చింటే బాగుండే అని. బట్ శాంక్షన్ అయితే అయ్యింది. 60 కోట్లు కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. మనం ఉన్నా లేకున్నా ఇవైతే శాంక్షన్ అయినాయి కాబట్టి వర్క్స్ అయితే మంచిగా జరుపుకుంటూ పోతాయి. అంటే స్పీకర్ గారికి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. ఎన్ని ధన్యవాదాలు చెప్పిన తక్కువే అన్నకి. ఎందుకంటే ఇంకా కూడా అభివృద్ధి చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా
మున్సిపల్ బయట గ్రామాలల్లో అన్నీ కూడా కనెక్టింగ్ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో వికారాబాద్ కని విని ఎరగని రీతిలో అయితే అభివృద్ధి అయితే అవుతుంది ప్రసాద్ అన్న హయాంలో. ఇంకా చెప్పాలంటే అయితే లేదు, ఎందుకంటే ప్రసాద్ అన్న మాట ఇచ్చున్నారు మనకి, ఇదే రిజర్వేషన్ సేమ్ కంటిన్యూ అయితే మాత్రం మీరే అని చెప్పేసి ప్రసాద్ అన్న మాట ఇచ్చున్నారు. అదే అన్న చూసుకుంటారు అన్ని, అన్న ఎట్లంటే అట్లా అన్న మాట అయితే జవదాటేదైతే లేదు. ఇంకోటి అనుకున్నది సాధించిందా అంటే మాక్సిమం సాధించినట్టే. ఇప్పుడు ఈ 119 కోట్లతోనైతే సాధించినట్టే. అంతకుముందు కొంచెం అంటే డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుండే, ఏం రాలేదు, ఏం చేయలేకపోయినాం కదా అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాం. ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం కంపల్సరీగా. చాలా సంతృప్తి ఉంది, చాలా సంతృప్తి. అదే చెప్పినాను కదా, సాటిస్ఫైడ్. రాజీనగర్ కాలనీలా అనంతగిరి డౌన్ రోడ్ లో వస్తుంటే రైట్ సైడ్ లా మొత్తం చెత్త డంప్ చేసిండే. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ స్టేట్ లో 21 ప్లేస్ లో ఉన్నాం మేము. తర్వాత 2021లో 13th ప్లేస్ 13వ స్థానానికి వచ్చినాం. చాలా గర్వం అనిపిస్తుంది. తర్వాత 2022లో 7వ స్థానానికి వచ్చినాం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో. తర్వాత 2023లో 2023లో మళ్ళీ కొంచెం ఈ రాజకీయాలు, అడ్డంకులు, అవి ఇవి గొడవలు వెయ్యి మళ్ళీ 21st స్థానానికి వెళ్ళిపోయాం. అంటే కృషి చేస్తే వెనకబడి అన్నీ చేస్తే మాత్రం మంచి స్థానం అయితే వస్తుంది. ఇంకోటి కూడా అప్పుడు మినిస్టర్ సవితమ్మ ఉన్నప్పుడు 4000 మొక్కలు హరితహారంలో 4000 మొక్కలు ఎట్ ఎ టైం కలెక్టర్ ఎన్నేపల్లి చౌరస్తా నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఎల్ షేప్ మొత్తం 4000 మొక్కలన్నీ ఎట్ ఎ టైం మనం నాటి రికార్డ్ సృష్టించినందుకు గాను మనకు అప్పుడు ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు కూడా వచ్చింది. అది కూడా సబితమ్మ చేతుల మీద అందుకోవడం జరిగింది. ఇదైతే మెమరబుల్ నాకు. చెప్తాను అంతే. అంటే నేను ఒక గృహిణి ఉండింటి, ఒక రాజకీయ నాయకురాలు చేసిండ్రు. థ్యాంక్స్ అయితే చెప్తానండి, ఎందుకంటే మన మూలం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ అయితే చెప్తాను, దాంట్లో ఏం లేదు. నన్ను ఇంత గట్టిగా చేసింది. ఎందుకంటే ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళైతే పీఠం మీదకి వస్తారు కదా. కొంతమంది నాయకులు ఎలక్ట్ చేసుకునేది కాకుండా ప్రజలు కోరుకున్న మనిషి అయితే వస్తారు. అన్ని డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ టీవీ ఆ టీవీ, ఈ మీడియా ఆ మీడియా అని కాకుండా ప్రతి ఒక్కరు జర్నలిస్ట్కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, కొత్తగా ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా నాకైతే సలహాలనండి, సూచనలనండి, అభిప్రాయాలనండి చాలా ప్రతి స్టెప్లో హెల్ప్ చేసిండ్రు. ఇంకోటి నేను చేసిన కార్యక్రమాలు మీ ద్వారానే ప్రజలకి వెళ్ళినాయి. ఇదైతే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.